ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఇప్పుడు జూమ్ లో జాయిన్ అవుతున్నారు ఇటు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు. నమస్తే రియాజ్ గారు. నమస్కారం. నమస్తే అండి. రియాజ్ గారు, మొత్తానికైతే ఇటు మూసి ప్రక్షాళన విషయంలో అంటే కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతుంది? అంటే వాస్తవంగా చర్చలోకి వచ్చే ముందు ఒక 2 అంశాలు మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. అదేంటంటే ఫిలాసఫీలో అనేక స్ట్రీమ్స్ ఉంటాయి, అంటే తాత్విక వ్యవస్థలో అనేక స్ట్రీమ్స్ ఉంటాయి. అందులో అస్తిత్వవాదం, ఎగ్జిస్టెన్షియలిజం అనేది ఈ రోజు ప్రపంచాన్ని లీడ్ చేస్తున్న ఫిలాసఫీ. ఎవ్రీ మ్యాన్ ఆర్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ యూనిక్ ఇన్ ది వరల్డ్ అనే సెంటెన్స్ తోనే స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారిని సరే ముఖ్యమంత్రిగా మనం వారికి సంబంధించిన విషయాలు, రాష్ట్రం సంబంధించిన విషయాలను చర్చించే ముందు ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిలో ఉన్న ప్రత్యేకతల గురించి మనం ప్రస్తావించాలి. నేను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా, గతంలో యూనివర్సిటీలో ఉన్నతమైన అధ్యాపకుడిగా వారి స్వగ్రామానికి పోయినాను. అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసే క్రమంలో స్వగ్రామానికి పోయినప్పుడు అక్కడ చాలా మందితో సంభాషించాను. అందులో రేవంత్ రెడ్డి గారి వయస్సు రీత్యా కాంటెంపరీస్ ఉన్నారు, వారికన్నా ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, వారికన్నా జూనియర్స్ ఉన్నారు, వారు గుర్తుపట్టే జూనియర్స్ ఉన్నారు. వారందరి అభిప్రాయాలు విన్నాక నాకు కలిగింది ఏంటంటే వారు మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక యూనిక్ వ్యక్తిత్వం కలిగిన వారుగా కనిపించారు. వాళ్ళ సీనియర్ చెప్పింది ఏంటంటే స్కూల్లో కూడా అందరినీ కలుపుకునే విధానం కానీ, ఆయన సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చాడు, గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు కూడా కాదు. వాళ్ళ తాత కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ వాళ్ళ ఫాదర్కి పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా బేసికల్గా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన వారు చెప్పారు. మిగతా వాళ్ళతో కలుపుకోవడం కానీ, క్లాస్మేట్స్తో వారుకున్న బిహేవియర్ కానీ, జూనియర్స్తో వారుకున్న బిహేవియర్ కానీ, గ్రామస్తులతో వాళ్ళకున్న ప్రవర్తన కానీ అవన్నీ చాలా భిన్నంగా కనిపించాయి. దాంతో వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు నిన్న మా దగ్గరికి గ్రంథాలయానికి ఏలే లక్ష్మణ్ గారు వచ్చారు. ఈజ్ ఎ వెరీ పాపులర్ అండ్ వెరీ ఫేమస్ యూనిక్ ఆర్టిస్ట్. వారికి రేవంత్ రెడ్డి గారు లిటిల్ బిట్ జూనియర్. వారు చెప్పిన అభిప్రాయాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క దృష్టికోణం చాలా భిన్నంగా ఉందన్న విషయం చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారితో కలిసి సహవాసం చేసిన అనేక మిత్రులతో కూడా నేను కాంగ్రెస్ లో సీనియర్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో ఆయనకున్న విలక్షణమైన వ్యక్తిత్వం చెప్పారు. నేను రేవంత్ రెడ్డి గారు దాదాపు దశాబ్ద కాలం నుంచి వారు కాంగ్రెస్ లోకి రాకముందు నుంచే వారి తోటి కొంత పరిచయం ఉంది. నేను గమనించడం ఏంటంటే వారు ఒక సునిశ్చితమైన అబ్జర్వేషన్ వ్యక్తి. అంటే ఒక విషయాన్ని ఒకసారి చూసిందంటే ఎన్ని సంవత్సరాల కాలమైనా గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు అభిమానులు మనం కలుస్తుంటే వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఒక రాజకీయ నాయకుడు కానీ లేదా మనకన్నా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తి మరొకరిని పేరు పెట్టి పిలవడం అనేది గొప్ప అంశం. అది నిజంగా ప్రధాన రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అది గొప్ప వరంగా మనం చూసుకోవాలి. అట్లాగే చదువుతాను. నేను ఆలోచన చెప్తున్నాను, ప్రే చేయడం కోసం చెప్పట్లేదు. దశాబ్ద కాలం నుంచి రేవంత్ రెడ్డి గారికి ఏ పుస్తకం ఇచ్చినా, ఏ డాక్యుమెంట్ ఇచ్చినా కూడా చదువుతాను. గణాంకాలు మీరు చూడండి, మామూలుగా మనం గణాంకాలు అంటే 10,000 చిలుకు 20,000 మంది ఇట్లా చెప్తుంటాం. ఆయన కరెక్ట్గా 20,221 ఇట్లా చెప్తుంటాం. మీరు వారి ఉపన్యాసాలు జోర్లు చూడండి. అంటే ఒక్కసారి ఒక విషయాన్ని ఆయన చదివిండంటే, ఒక విషయాన్ని విన్నాడంటే యాస్టిల్ చెప్పగలుగుతాడు. ఇప్పటికి కూడా వందలాది మంది పార్టీ కార్యకర్తలను గుర్తుపెట్టగలుగుతారు. ఉదాహరణకు మా దగ్గర లైబ్రరీ డిస్ట్రిక్ట్ చైర్మన్ వేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఎవరైతే సీనియర్ గా పనిచేశారో, పార్టీకి ఎవరి సేవలైతే అవసరం ఆ రోజు పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయో వాళ్ళతో కలిసి వాటి చెప్పారు. ఈ రోజు వారికి కుటుంబజంగా ఉన్న మాకు వేం నరేందర్ రెడ్డి గారు కూడా డీసెంట్ గా ఎవరు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారికి అనుసంధానంగా ఉండి వాళ్ళు చూస్తుంటారు. అట్లాగే ఈ రోజు వారికి సలహాదారులుగా ఉన్న అందరూ కూడా మంత్రివర్గ కూర్పు ఒక అద్భుతం. మీరు తెలంగాణ మంత్రివర్గాన్ని కనుక ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరికి యూనిక్ అస్తిత్వ ఫిలాసఫీ చెప్తున్నాను. ఎవరికి ఉంటే ప్రత్యేక విషయాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరితోటి ఒక అద్భుతమైన కూర్పు మంత్రివర్గం. అలాగే ఎమ్మెల్యేలు పోయినా కూడా అందరికి అందుబాటులో ఉంటాడు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోయినా కూడా పనిరీత్యా అందుబాటులో ఉంటాడు. అంటే అబ్జర్వేషన్ చేయడం కానీ, విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కానీ, అవసరం వచ్చినప్పుడు ఆచరణలో పెట్టడం ఆయన ప్రత్యేకత. వాళ్ళ దగ్గర చిన్న డైరీ ఉంటుంది, అందులో ఒకరు రాసుకుంటాడు. ఆయన అవసరమైనప్పుడు మళ్ళీ ఆ డైరీలో ఆయన అయితే జ్ఞాపకాలను రాసుకున్నాడు వాటి చరితాచరణంగా మళ్ళీ ప్రయోగం చేస్తూ ఉంటాడు. చాలా చిన్న ఏజ్లో కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో కొన్ని దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో అనతి కాలంలోనే పార్టీలోకి వచ్చి పిసిసి అధ్యక్షుడిగా రాణించి ముఖ్యమంత్రిగా రావడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ రోజు వారు ప్రపంచంలో అనేక నదులు, సయాన్ నది ఒకటి ఏదైతుందో అక్కడ ప్యారిస్ ఉంది, మనకి ప్రధానంగా థేమ్స్ నది ఒడ్డున లండన్ ఉంది, ట్యూబర్ నది ఒడ్డున మరొక రోమ్ నగరం ఉంది, మాస్కేవా నది ఒడ్డున మాస్కో ఉంది. ఇట్లా అనేక నగరాలన్నీ కూడా నది ఒడ్డున ఉన్నాయి. అంటే ఒకప్పుడు నదిలో నాగరికత కేంద్రాలుగా ఉండేది. కాబట్టి మూసీ నది ఒడ్డున ఇక్కడ హైదరాబాద్ నగరం ఉంది. 15
90లో హైదరాబాద్ నగరం నిర్మాణమైంది, 1991లో చార్మినార్ నిర్మాణమైంది. కాబట్టి ఇక్కడ అప్పుడు కులీ కుతుబ్ షా ఈ నగరాన్ని నిర్మిస్తున్నప్పుడే మూసీ నది ఒక అద్భుతమైన నదిగా, దీని ఒకప్పుడు ముచ్చుకుంద నది అనే పేరుతో పిలిచేవాళ్ళం. ఈ ముచ్చుకుంద నది మూసీ నది ఒడ్డున ఒక నగరం వర్ధిల్లాలని ఇక్కడ పెట్టాం. కానీ ఈ రోజు ఒక అద్భుతమైన నగరానికి జన్మనిచ్చిన మూసీ నది కలుషితమైపోయింది. ఒక అద్భుతమైన నాగరికత కేంద్ర బిందువైన మూసీ నది ఈరోజు తాగడానికి లేదా కనీసం మనం అందులోకి వెళ్ళి బట్టలు ఉతుక్కోవడము, చేతులు కడుక్కోవడానికి ఉపయోగం నదిగా మారిపోయింది. అద్భుతమైన నగరం మధ్యలో మూసీ నది, కానీ ఆ మూసీ నది మురికి నదిగా మార్చేస్తాం దశాబ్దాల తరబడి. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటే హైదరాబాద్ ప్రక్షాళన చేయడం. మూసీ ప్రక్షాళన అంటే హైదరాబాద్ ఏ కోల్పోయిన ఔన్నత్యం ఉందో దాన్ని తీసుకురావడం. మూసీ ప్రక్షాళన అంటే ఎప్పుడైతే గొప్ప చారిత్రకారులు ఫ్రెంచ్ నుంచి, యూరోప్ నుంచి, అరేబియా దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నగరం యొక్క ఔన్నత్యాన్ని అద్భుతంగా ప్లే చేసిన వాళ్ళ రైటింగ్స్ లో నగరాన్ని అద్భుతంగా వర్ణించిన రోజుల్ని తిరిగి తీసుకురావడం. కాబట్టి మూసీ నది ప్రక్షాళన వెనక రేవంత్ రెడ్డి గారిని ఒక ఈస్థెటిక్ సెన్స్ కనబడతా ఉంది. ఈస్థెటిక్ సెన్స్ అంటే సౌందర్య ఆరాధన. మనిషి జీవితం, మ్యాన్ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ అగ్లీ టు బ్యూటీ. అంటే మనిషి ఎప్పుడైనా అగ్లీని వదిలిపెట్టి బ్యూటీ వైపు పోవాలనుకుంటా ఉంటాడు. కాబట్టి ఒక హైదరాబాద్, ఒక సుందరమైన నది ఒడ్డున ఉన్న హైదరాబాద్ మళ్ళీ సుందరీకరణ తీసుకున్నప్పుడు హైదరాబాద్ ఉంటుంది. మూసీ ప్రక్షాళన అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మూసీ నది శుభ్రమే కాదు, మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల శుభ్రం. ఉదాహరణకి నేను ఇప్పుడు కూర్చున్న లైబ్రరీ, ఇది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఇది మనకి 1932లో ఉనికిలోకి వచ్చింది. మనకి 1891లోనే దీని కన్స్ట్రక్షన్ పునాదులు ఉన్నాయి. ఇట్లాంటి అనేక అలాగే సిటీ కాలేజ్ ఉంది, అలాగే హైకోర్టు ఉంది. దీని చుట్టుపక్కల మూసీ నది చుట్టుపక్కల అద్భుతమైన హిస్టారికల్ కట్టాలు ఉన్నాయి. కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఇప్పుడు దాన్ని మనం యూనివర్సిటీ చేసాం. ఇలా అనేకమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడు. మూసీ ప్రక్షాళన చాలా మంది మూసీ నది అక్కడే చూస్తున్నారు. మూసీ ప్రక్షాళన అంటే హైదరాబాద్ కోల్పోయిన పూర్వవైభవం. అట్లాంటి చారిత్రక దృష్టి, అట్లాంటి సౌందర్య ఆరాధన, అట్లాంటి ఎగ్జిస్టెన్స్ ఫిలాసఫీని తిరిగి తీసుకొచ్చే ముఖ్యమంత్రి చాలా ఎంగేజ్ లో ఈ రాష్ట్రానికి రావడం రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మేము రాష్ట్ర చైర్మన్లుగా తప్పనిసరిగా వారు ఏ విజన్ తోటైతే పనిచేస్తున్నారో ఆ విజన్ ని శక్తివంతం చేసే క్రమంలో మా శక్తి